హాయ్ అండి. హలో. నమస్తే. మనం చూసాం గత కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలో రేషన్ బియ్యానికి సంబంధించి పెద్ద ఎత్తున ఒక చెప్పలేనంతటువంటి కుంభకోణం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా 50,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పేదల బియ్యాన్ని ఇతర దేశాలకు తరలించి అక్కడ అమ్ముకోవడం జరిగింది. అయితే దీనిపైన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దర్యాప్తు అనేది ప్రారంభించడం జరిగింది. కాకినాడ కోర్టు ద్వారా పెద్ద ఎత్తున జరిగినటువంటి ఏదైతే ఈ అవకతవకలకు సంబంధించి గతంలో ఉన్న పాలకులు, అధికారులు, లేదంటే సిబ్బంది ఇట్లా రకరకాల అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. అవసరం ఎక్కడెక్కడ అనుమానాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ సమాచారం ఉంది, ఎక్కడెక్కడ ఎవిడెన్స్ ఉన్నాయో దాని ప్రకారంగా చర్యలు తీసుకుంటున్నారు. అంటే చెక్ పోస్టులు దాటుకుని పెద్ద ఎత్తున సముద్ర మార్గం ద్వారా షిప్పుల ద్వారా ఇతర దేశాలకు వెళ్తున్నట్టు కూడా గుర్తించారు కాబట్టి ఈ కేసులో అంటే విచారణ దర్యాప్తు అయితే జరుగుతూ ఉంది. బట్ ఇవాళ పేర్ని నాని కొన్ని ఆసక్తికరమైన సంచలన కామెంట్స్ చేయడం జరిగింది. ఏమిరా అంటే ఆయన అంటే మీడియా సమావేశం మాట్లాడుతూ ఓకే రైట్, తప్పు జరుగుంటే దానిపైన విచారణ జరిపించండి, చర్యలు తీసుకోండి, లేదంటే రకరకాలుగా మీరు దర్యాప్తులో అధికారులు ముందుకెళ్ళండి, అంతేకాని కుటుంబ సభ్యుల జోలికి కుటుంబాలు అంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందంటూ కూడా, ఎందుకంటే ఈ మధ్యకాలం ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి పేరుని నాని పేరు కూడా ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మీడియాలో కావచ్చు, పత్రికల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు విపరీతమైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి, సర్క్యులర్ జరుగుతుంది. అయితే అందువల్లనే అంటే ఆయనతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సతీమణి పేరు మీద కూడా ఆమె కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయిందంటూ కూడా కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి అంటే సంబంధం లేని వ్యక్తుల్ని, ఇళ్లలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా బయటకు తీసుకొచ్చి ఈ రకంగా కేసులు పెట్టి ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఒక మంత్రి దీన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఒత్తిడి కారణంగా పోలీసులు కూడా తమ భార్య పైన కేసులు నమోదు చేసే విధంగా కూడా ముందుకెళ్తున్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్ళినా కూడా మహిళల జోలికి వెళ్ళబాకండి అంటూ కూడా ఆయన చెప్పినప్పటికీ కూడా కేవలం ఒక మంత్రి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఆయన పోలీస్ అధికారుల పైన తెస్తున్నటువంటి ఒత్తిడి కారణంగా తమ భార్యను కూడా ఈ కేసులో ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఇది మంచి పద్ధతి కాదు, కరెక్ట్ విధానం కాదు. నిజంగా తప్పు జరుగుంటే నిజంగా ఇందులో మా కుటుంబ సభ్యులు అంటే తమ పైన ఎక్కడైనా సరే ఇలాంటివి వాస్తవాలుగా బయటకు వచ్చుంటే తనపైన చర్యలు తీసుకోండి కావచ్చు తప్ప కుటుంబ సభ్యులకు జోలికి, అది మహిళల జోలికి వెళ్ళడం కరెక్ట్ కాదంటూ కూడా ఆయన ఒక రకంగా చెప్పాలంటే మాట్లాడడం జరిగింది. అయితే పోలీసులు మాత్రం దీనిపైన చాలా అంటే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇప్పటికే చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు, విచారణ జరుపుతున్నారు. ఏ ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచి కూడా ఈ విధంగా పోర్టుకి వస్తున్నాయి, అదే స్థాయిలోనే గతంలో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, నిజంగానే అప్పట్లో మంత్రిగా పనిచేసినటువంటి పేర్ని నాని కుటుంబ సభ్యులు లేదంటే పేర్ని నాని ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనే దానిపైన పెద్ద ఎత్తున దానిపైన దర్యాప్తు జరుపుతున్నారు. వీళ్ళే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు గతంలో ఉన్నటువంటి పాలకులు, వాళ్ళ పేర్లు కూడా చాలా రకరకాలుగా ఈ మధ్య కాలంలో ట్రోల్స్ వచ్చిన నేపథ్యంలో ఒక రకంగా ఇది ఒక చాలా సీరియస్ ఇదిగానే మనం చెప్పుకోవచ్చు. చూద్దాం మరి ఈరోజు ఆయన హాట్ కామెంట్స్ చేశారు. బట్ ప్రభుత్వం మాత్రం ఎక్కడ కూడా వెనక్కి తగ్గడం లేదు. పోలీస్ అధికారులు కూడా ప్రత్యేక టీమ్స్ని ఏర్పాటు చేసి దీన్ని ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్తుంది. రాబోయే రోజులు ఇంకా చాలా అరెస్టులు జరుగుతాయి, సంచలన విషయాలన్నీ కూడా బయటకు వస్తాయంటూ కూడా రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.